విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర వ్యాప్తంగా ఇక అన్ని స్కూల్స్‌లో ఇవన్నీ బంద్. ప్రభుత్వం ఆదేశాలు జారీ. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుండి అన్ని ప్రభుత్వ స్కూళ్ల ఆవరణలో ఎటువంటి రాజకీయ సమావేశాలు గానీ, మతపరమైన కార్యక్రమాలు గానీ, లేదా పెళ్లిళ్లకు గానీ అనుమతి ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఇక నుండి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదన్న ఏపీ విద్యాశాఖ అలాంటి వాటికి అన్నింటినీ కూడా అనుమతి నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలుంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. మరోవైపు పాఠశాలల పనివేళల కంటే ముందు, అలాగే స్కూలు పూర్తయిన తర్వాత సెలవు రోజుల్లోనూ పాఠశాలల ప్రాంగణాల్లో అనేక కార్యక్రమాలు అయితే నిర్వహిస్తుండేవారు. రాజకీయ పార్టీల సమావేశాలతో పాటుగా మతపరమైన కార్యక్రమాలు, పెళ్లిళ్లు జరుగుతూ ఉండేవి. అయితే ఇక నుండి స్కూల్ హెడ్ మాస్టర్లతో పాటుగా స్థానిక అధికారులతో ఇలాంటి పనులకు స్కూళ్లకు ఉపయోగిస్తున్నారని విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో వీటిపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాల్లోని అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు గారు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఆర్జేడీలు, డిఈఓలు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. మరోవైపు స్కూళ్ల ఆవరణలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ కారణంగా విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని, అలాగే పాఠశాలల నిర్వహణకు కూడా ఇబ్బందులు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల్లో చదువుకి ఇబ్బంది కలిగించే ఎలాంటి కార్యక్రమాలను పాఠశాల ఆవరణలో కాకుండా మైదానాలు, స్టేడియాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. విద్యార్థుల చదువుకి ఇబ్బంది ఉండదని అయితే అందరూ అభిప్రాయపడుతున్నారు.